వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చింత చిగురు ఎగ్ కర్రీ అండి. ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగాను, ఒక 10 పచ్చిమిర్చి కూడా అండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. కొంచెం అయిన తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అసలు విషయం ఏంటంటే అండి, సిమ్లోనే వండుకోవాలి. చిన్న రోట్లో ఒక 3 స్పూన్స్ కారమును వెల్లిపాయలు కూడా వేసి వెల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ పోపు వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, 3 ఎగ్స్ కొట్టి పోసుకున్నానండి. అయితే మనం కర్రీ సిమ్లో ఎందుకు పెట్టుకోవాలన్నానంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తొందరగా మాడిపోతాయండి, దాంట్లో టమాటా వేయలేదు కాబట్టి. 3 ఎగ్స్ కట్ చేసి పోసుకున్నాను కదా. ఇప్పుడు కర్రీ మొత్తం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి. అలాగే మనం దంచి పక్కన పెట్టుకున్నాం కదండి, వెల్లిపాయ కారం కూడా అప్లై చేశాను. 1 నిమిషం అలాగే ఫ్రై అయిన తర్వాత చింత చిగురు ఉంటుంది కదండి, ఒక గుప్పెడ తీసుకున్నాను. అంటే కర్రీ క్వాంటిటీని తగ్గట్టే చింత చిగురు తీసుకోవాలండి. మీరు ఎక్కువ వండుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేను కొంచెమే కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. నోటికి పుల్ల పుల్లగా రుచిగా బాగుంటుంది. ఎనీ టైం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మనకి సీజనల్గా దొరకదు కాబట్టి చింత చిగురుతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.